అయితే ఓవరాల్ ఫస్ట్ ముందు ఇమీడియట్గా క్విక్ రియాక్షన్స్ తీసుకుందాం. మణిపతి గారు ఎలా అనిపిస్తుంది బడ్జెట్? ఇది ఎలక్షన్ ఇయర్ కాదు అయినా కూడా ఐ థింక్ చాలా చాలా మంచి బడ్జెట్. బికాజ్ నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ 7 years నుంచి ఏం ఇంట్రడ్యూస్ చేసినా ఇట్ వాజ్ నెవర్ గుడ్ ఇనఫ్. ఇప్పుడు మనకి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఈ మారే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు గవర్నమెంట్. బట్ దిస్ ఇయర్ ఐ కెన్ 100% సే షీఈ్ ఇన్ సింక్ విత్ ద సిస్టమ్. ఇంకా 2 అడుగులు ముందే వేశారు. మనం 10 ఎక్స్పెక్ట్ చేస్తే 12 lakhs దాకా ఇచ్చారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్స్ దట్ షీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. ఓకే, విజయసాగర్ ఇమీడియట్ రెస్పాన్స్ ఫస్ట్ అసలు ఎలా అనిపించింది బడ్జెట్ చూస్తే? అంటే ముందు స్టెబిలైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గందరగోళంగా ఉన్నటువంటి ఈ ఆర్థిక స్థితిని ఒక స్టెబిలైజ్ చేసి ఒక సిస్టమ్ని ట్రాక్లో పెట్టాలి అనేటువంటి ధోరణిలో ఉందా లేదా? అడగకుండానే వరాలు ఇచ్చినట్టుంది ఇది. ఓకే, ఎవరు కూడా అసలు ఎప్పుడు మనకి రిలాక్సేషన్స్ కన్సెషన్స్ వచ్చినా ఇన్ ఫ్యూ థౌజండ్స్ ఉంటుంది. 50,000 ఉన్నది, 10,000 అవుతుంది, 60,000 అవుతుంది, 70,000. అట్లా ఒకేసారి అంత అంటే బిగ్ రిలీఫ్, బిగ్ రిలాక్సేషన్ ఈ మిడిల్ క్లాస్ సెక్టార్కి మాత్రం ఇది ఊహించని లాభం. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది కూడా ఒక బిగ్ ఇనిషియేటివ్. దాంతో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది అర్బన్ సిటీస్లో. సో దాంతో రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా రోడ్స్, రైల్వేస్ ఆల్రెడీ ప్రత్యేకమైన ఫోకస్ 15% పెంచుతామని చెప్పారు. అలాగే రోడ్ కనెక్టివిటీకి సంబంధించి నేషనల్ హైవేస్కి 5% ఎక్స్ట్రా పెట్టబోతున్నాం అని చెప్పారు. ఇవన్నీ ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంటారు. ఇది మార్కెట్కి ఎంత మేరకు ఉపయోగపడుతుంటారు? ముఖ్యంగా మీరు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్, దానిలో మీరు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. జనరల్గా ఎక్స్పెక్ట్ చేసిన అసలు కొన్ని రిలాక్సేషన్ గురించి ఏమీ రాలేదు. జిఎస్టీ గురించి కొంచెం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మళ్ళీ రావాలి అనుకున్నాం మేము. దాని గురించి అనౌన్స్మెంట్ రాలేదు. అలాగే ఇప్పుడు ఇది పెంచారు కాబట్టి లోన్ రీపేమెంట్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేసినప్పుడు ఉన్న స్లాబ్స్ కూడా దాదాపు డబల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడో పెట్టినవి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగింది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఆ రిలాక్సేషన్ సరిపోవు. వాటి గురించి కూడా ఏమైనా డెసిషన్ వస్తుందేమో చూడాలి. ఓకే, ఒకసారి ప్రొఫెసర్ జానయ్య గారి రియాక్షన్ కూడా తీసుకున్న తర్వాత నరసింహమూర్తి గారు కూడా మనతో పాటు జానయ్య గారు. జానయ్య గారు, యాక్చువల్గా ఈ బడ్జెట్ 2 స్పష్టంగా క్లుప్తంగా చెప్తాను. ఒకటి బేసికల్లీ రిఫార్మ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన బడ్జెట్, ఓకే, విత్ లెస్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ సెక్టర్. సార్ అంటే రొటీన్ బడ్జెట్. డెవలప్మెంట్ సెక్టర్లో పెద్దగా మనం గొప్పగా ఊహించినట్టు లేదు, అలా చెప్పుకోదగ్గది కూడా ఏం లేదు, రొటీన్. బట్ ట్యాక్స్ రిఫార్మ్స్లో చాలా తెలివిగా, లండన్ స్కూల్ గ్రాడ్యుయేట్ ఎంత తెలివిగా చెప్పిందంటే 4 lakhs వరకే జీరో ట్యాక్స్, 4 to 12 lakhs అనేది సేవింగ్స్ రిబేట్స్ ఉన్న వాళ్ళకే. ఇఫ్ సంబడీ డోంట్ వాంట్ టు సేవ్ ఏదైనా వద్దనుకుంటే 5 లక్షలున్నా కట్టాల్సిందే ₹1,00,000. 12 lakhsకి జీరో ఉంటే ఇది రిబేట్స్తో కూడిన 12 lakhs. ఒరిజినల్గా 4 lakhs. మీరు ఒకసారి వినండి. కంప్లీట్గా 12 lakhsకి జీరో కాదు, ఓన్లీ క్లెయిమ్స్ చేసుకుని రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. సేవింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకున్న వాళ్ళకు అంటే 8 లక్షలు, మీరు లక్ష నెలకు జీతం వస్తే 12 లక్షలు వస్తే 8 లక్షలు మీరు సేవ్ చేయాలి. చేస్తేనే మీకు జీరో. ఓకే, యాక్చువల్ 4 lakhs వరకే మీకు జీరో. ఇది చాలా తెలుగుగా చెప్పేసి లండన్ స్కూల్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. సో వెరీ గుడ్, వీ హ్యావ్ అప్రిషియేట్ అవర్ నాలెడ్జ్. బట్ ప్రజలకు చెప్పాల్సింది 4 lakhs వరకే జీరో ట్యాక్స్, 12 లక్షల వరకు కాదు. 8 లక్షలు సేవ్ చేసుకుంటే మాత్రం జీరో. ఓకే, నరసింహమూర్తి గారి రియాక్షన్ కూడా ఫస్ట్ ఇమీడియట్ క్విక్ రియాక్షన్ తీసుకుందాం. నరసింహమూర్తి గారు చాలా బడ్జెట్లు చూశారు, చాలా సందర్భాల్లో బడ్జెట్కి సంబంధించి మీ విశ్లేషణలు అందిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈరోజు ఈ బడ్జెట్ని చూసిన తర్వాత మీ ఇమీడియట్ రెస్పాన్స్? నాకు వచ్చిన రెస్పాన్స్ అండి, ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ స్లైట్లీ మోర్ అండి. కాకపోతే ఏంటంటే బేసిక్గా ట్రంప్ తీసుకునే నిర్ణయాలని మనం ఎలా నెగేట్ చేస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంకరేజ్మెంట్ ఉంది, కానీ నా ఉద్దేశంలో ఆ ఇష్యూలో కొంచెం అడ్రస్ చేస్తే ఇంకా బాగుండేది. రెండోది ఎఫ్ఐఐ మార్కెట్ డౌన్లో ఉన్నాయి, దానికి ఊతం ఇచ్చేట్టుగా ఎస్టీటీ కానీ లాస్ట్ టైం స్టాక్ మార్కెట్ బాగా పెరిగాయి కాబట్టి మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచుతున్నాం, ఎల్టీసీజీ పెంచారు, అది కొంచెం తగ్గుంటే బాగుండేది. ఎక్సెప్ట్ దీస్ 2 issues ఐ థింక్ బడ్జెట్ ఈజ్ వెరీ కాంప్రహెన్సివ్. చాలా బాగా ఇవాళ ఉన్న కన్సర్న్స్ని అడ్రస్ చేశారు. అర్బన్ కన్సంప్షన్ పెరగడానికి ఏం చేయాలో చేశారు. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టారు ఎవ్రీ ఇయర్ ఫోకస్ ఉంది, ఈసారి మోర్ ఫోకస్. అఫ్కోర్స్ బీహార్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. బీహార్ మీద చాలా ఫోకస్ ఉంది. ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్న దానికంటే ఎక్కువ చేశారని చెప్పచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఈవెన్ ఇఫ్ యూ టేక్ అంటే కొత్త స్కీములో ఇదివరకు 7 లక్షల దాకా ఉండే ఎగ్జామ్ని 5 లక్షలు పెంచారు. అంటే కొత్త స్కీము, ఓల్డ్ స్కీము, న్యూ స్కీమ్. అది
ఇంత జానీ గారు చెప్పారు దాని కొంచెం క్లారిటీ, న్యూ స్కీమ్ అండ్ ఓల్డ్ స్కీమ్. అంటే ఏ ఎగ్జామ్షన్స్ తీసుకోకుండా 12 lakhs దాకా ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. సో దేర్ఫోర్ ఎవ్రీ ఇండివిజువల్ గాట్ ఆప్షన్ టు డూ ఏదో న్యూ ఆర్ ఓల్డ్ స్కీమ్. అది కూడా బాగుంది. టీడీఎస్ టీసీఎస్లో కూడా బాగా చేంజెస్ తీసుకొచ్చారు. అర్బన్ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఇంకా చాలా యూనో మన లోకల్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి టాయ్స్ కానివ్వండి, మిగతా చిన్న ఫుట్వేర్ సెక్టర్ కానివ్వండి, ఫుట్వేర్ సెక్టార్కి చాలా యూనో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ ఇంపోర్ట్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్, అదేవిధంగా ఎసెన్షియల్ డ్రగ్స్ మీద కూడా డ్యూటీస్ ఇచ్చారు. వాట్ ఐ వాజ్ స్లైట్లీ ఎక్స్పెక్టింగ్ మోర్ యూనో ఈజ్, ఈ మధ్య ఒక అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఏమిటంటే, మేము యూఎస్తో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని. ఎప్పుడైతే ట్రంప్ ట్యాక్సెస్ వేస్తారని చెప్పేసి ఒక భయం వచ్చినప్పుడు ముందే మనం ప్రొయాక్టివ్గా అనౌన్స్ చేసాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ తగ్గితే ఇంటర్నల్ కన్సంప్షన్ పెరగాలి, మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేయాలి. మరి ఎలా మరి యుఎస్ ఎక్స్పోర్ట్స్ తగ్గితే ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది కొంచెం ఫోకస్ చేస్తే యాజ్ ఏ ఫైనాన్షియల్ యూనో ఎక్స్పర్ట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అదొకటి లేదు. అదర్వైజ్ ఐ ఫీల్ యూనో దిస్ బడ్జెట్ ఈజ్ బ్రాడ్లీ బ్రాడ్ బేస్డ్ కవరింగ్ ఇన్వెస్ట్మెంట్స్, అర్బన్ సెక్టర్. ఓవరాల్ గా పాజిటివ్ గానే ఉంది, ఎక్కడ అంత నెగటివ్ షేడ్ అనేది కనిపించట్లేదు అంటారు. ఎక్కర్లేదు, మొత్తం పాజిటివ్గా ఉంది. Okay. అఫ్ కోర్స్ దిల్ మాంగే మోర్ అంటారు, కొన్ని ఏరియాస్ బాగుండేది అనిపించింది. అది మరి ఇండియా సైకాలజీ తప్పదే లేదు, వెరీ ఎగ్జాస్టివ్ అండ్ ఎక్సలెంట్ అండి. ఒక విధంగా చెప్పాలంటే